సిట్ సిటీ లిమిట్స్ దాటేది ఉందా? సారు సిటీలోకి వచ్చేదుందా? ఇంతకీ ఫిబ్రవరి 1న ఎంక్వైరీ ఎక్కడ? ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. డేట్, టైం, ప్లేస్ ను ఫిక్స్ చేసింది. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొంది. కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో నందినగర్లోని ఆయన ఇంటికి నోటీసులు అందించారు సిట్ అధికారులు. ఇది కేసీఆర్ కు సిట్ జారీ చేసిన రెండో నోటీస్. సిఆర్పిసి 166 ప్రకారం సిట్ ఇచ్చిన ఫస్ట్ నోటీసుపై స్పందించిన కేసీఆర్ విచారణ తేదీ మార్చాలని కోరారు. విచారణకు సహకరించడానికి తాను సిద్ధమని లేఖ రాశారు. కాకపోతే ఎర్రవల్లిలోని తన నివాసంలోనే విచారణ జరపాలని కోరారు. ఆ మేరకు డేట్ను మార్చిన సిట్ ఫామ్ హౌస్లో విచారణకు నిరాకరించింది. ఫిబ్రవరి 1న నందినగర్ నివాసంలో కేసీఆర్ అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. సిట్ చెప్పినట్టుగా కేసీఆర్ నందినగర్ ఇంట్లో విచారణకు అందుబాటులో ఉంటారా? ఆ అవసరం లేదు. కేసీఆర్కు సిట్ ఇచ్చిన నోటీసులు అసలు చెల్లనే చెల్లవన్నారు అడ్వకేట్ మోహిత్ రావు. సిట్కి అధికారం లేదు ఈ కేసులో కేసీఆర్ గారిని విచారించడానికి. ఈ నోటీసులు చెల్లవు కోర్టులో, అండ్ దీనిపైన ఎటువంటి విచారణ కూడా జరపలేరు. ఇన్ ది ఐ ఆఫ్ లా అది నోటీస్ లెక్క కాదు. నోటీస్ ఎప్పుడైతే తీరుతుందో, అవతల వారికి బై హ్యాండ్ ఇస్తారో, అవతల వారికి చేరుకుంటుందో అప్పుడే దాన్ని నోటీస్ అంటారు. సో ఇక్కడ నోటీస్ ఇవ్వకుండా మేము గోడ కంటించి వెళ్ళిపోతాం అంటే దట్ డజంట్ మీన్ నోటీస్ కిందకి రాదు అది. అయితే ఫామ్ హౌస్ తమ రికార్డుల్లో లేదు కాబట్టి అక్కడ విచారణ జరపలేమన్నారు సిట్ అధికారులు. పైగా విచారణ పరికరాలను ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లలేమన్నారు. తమ దగ్గరున్న రికార్డుల్లో కేసీఆర్ నందినగర్ అడ్రస్సే ఉందన్నారు. కాబట్టి అక్కడే నోటీసులు అంటించామన్నారు. వాటికి చట్టబద్ధత లేదన్నారు అడ్వకేట్ మోహిత్ రావు. ఫర్దర్ ఏ నోటీసెస్ ఉన్నా కూడా మీరు ఎర్రవల్లికి ఇవ్వాలని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన నోటీస్ పోలీస్ వాళ్ళకి అందింది, అక్నాలెడ్జ్మెంట్ ఉంది. అది తెలిసినాక కూడా మళ్ళీ ఆంప్లిస్ట్ చేయడానికి, పొలిటికల్ హరాస్మెంట్ చేయడానికి వాళ్ళు మళ్ళీ నందినగర్ లో నోటీస్ ఇస్తే ఆ నోటీస్ చెల్లుబాటు కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పారు తను ఎర్రవల్లిలో నివసిస్తున్నారు అని. ఇది ఈ ఒక్క కేసు గురించి నివసించలేదు. గత 15 ఏళ్లుగా తను అక్కడనే నివసిస్తున్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు అది. ఇన్ఫాక్ట్ ఇదే గవర్నమెంట్ విమర్శ కూడా చేసింది. ఎవ్రీబడి నోస్ దట్ తన ఎర్రవల్లిలో తన విలేజ్ లో ఉంటున్నారని. తెలిసినా కూడా కావాలని కక్షపూరితంగా ఈ రకంగా పనులకి పోటుపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమేనన్నారు అడ్వకేట్ మోహిత్ రావు. సిఆర్పిసి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న సిట్ ఏమాత్రం చల్లవన్నారు. ఒకవేళ అట్లా గోడ కంటించెళ్తే మేము నోటీస్ లో పేర్కొన్నాక కేసీఆర్ గారు ఎర్రవల్లిలో ఉంటున్నారని తెలిసినాక కూడా అట్లా అంటిస్తే వాళ్ళ మ్యాలిఫైడే, వాళ్ళ అసలైన రంగు బయటపడుతుంది కోర్టు. అండ్ వాళ్ళు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఫ్యూచర్ లో. వాళ్ళకి జ్యూరిడిక్షన్ లేదు, అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకనే హైదరాబాద్ కి రప్పించేలా ప్రయత్నం చేస్తున్నారు. లాలో ఒకటి ఉంటుందండి, వెన్ అ థింగ్ కెనాట్ బి డన్ ఇన్ అ స్ట్రైట్ వే, ఇట్ కెనాట్ బి డన్ ఇన్ అన్ ఇండైరెక్ట్ వే. ఏదైతే డైరెక్ట్ గా చేయలేమో, లాఫుల్ గా చేయలేమో, ఇల్లీగల్ గా, ఇల్లాఫుల్ గా చేయకూడదు. ఓవైపు నందినగర్లో గోడకు నోటీసులు, మరోవైపు ఎర్రవెల్లిలో మున్సిపాలిటీపై బిజీగా సమాలోచనలు. సిట్ లేటెస్ట్ నోటీసుపై కేసీఆర్ మన్ కీ బాత్ ఏంటి? నెక్స్ట్ మూవ్ ఏంటి? సిట్ విచారణ సిటీ లిమిట్స్ దాటి ఎర్రవెల్లి బాట పడుతుందా? నోటీసుకు స్పందించి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నందినగర్కు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు.